హలో అండి. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఏంటంటే టైలరింగ్‌లోని కొన్ని టిప్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదా! మీకు అర్థమయ్యే ఉంటుంది. టైలరింగ్ అనే మాట చాలా సింపుల్ కానీ అందులోని వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సొస్తుంది. రకరకాల కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడే ఇచ్చి వెంటనే కుట్టి ఇచ్చేయమని చెప్పేవాళ్ళు కూడా ఉదయాన్నే ఇచ్చి సాయంత్రం ఇచ్చిన వాళ్ళుంటారు. సాయంత్రం ఇచ్చి ఉదయాన్నే జాకెట్ ఇచ్చేయమని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఫైనల్‌గా నేను కొన్ని టిప్స్ చెప్తానన్నాను కదా! అవేంటంటే మొదటిది, నువ్వు ఏ బ్లౌజ్ అయితే కుట్టాలి రేపటికి అని అనుకుంటున్నావో, ఆ బ్లౌజ్‌ని ఇప్పుడే కట్ చేసి ఇప్పుడే కుడతాను అని కాకుండా, నైటే ఆ బ్లౌజ్‌ని నువ్వు కట్ చేసి ఉంచుకోవాలి. 1 కుట్టగలనంటే 1, 2 కుట్టగలనంటే 2, 3 కుట్టగలనంటే 3. నువ్వు కుట్టగలిగే స్తోమతని బట్టి, నీ చేతి సామర్థ్యాన్ని బట్టి ఎంత టైం అయినా కూడా సాయంత్రమే అంటే రాత్రే నువ్వు కట్ చేసి ఉంచుకోవాలి. రెండోదొచ్చేసి, ముందు బ్లౌజ్ కుట్టేస్తాను. తర్వాత ఇంటి పని చూడొచ్చులే అని నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా ఇంటి పని, వంట పని, పిల్లలు అవన్నీ చూసుకొని, మొత్తానికి ఇంటి పనంతా అయిపోయిన తర్వాతనే నువ్వు మిషన్ మీద కూర్చోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు బ్లౌజ్ కుట్టిన వెంటనే కనీసం ఒక 2 నిమిషాలు ఇటు అటు నడవాలి. స్ట్రెస్‌గా అనిపిస్తే కొంచెం నీళ్ళు తాగాలి. మూడోదొచ్చేసి ఏం లేదు, మన పక్కన వాటర్ బాటిల్ ఎప్పుడు కూడా పక్కనే ఉండాలి. ఎందుకంటే టైలరింగ్ అనేది అంత సింపుల్ కాదు. చాలా తలనొప్పి వస్తుంటుంది. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి. అలసటగా కూడా అనిపిస్తుంది కనుక వాటర్ బాటిల్ మన పక్కన ఎప్పుడు కూడా ఉండాలి. దాహం వేసినప్పుడల్లా వెళ్ళి నించొని వెళ్ళి తీసుకొని తాగి అలా టైం వేస్ట్ అవుతుంది. అదే బాటిల్ పక్కన ఉందనుకోండి, కొంచెం కొంచెం నీళ్ళు తాగుతూ మనం పని స్టార్ట్ చేస్తామన్నమాట. నాలుగో టిప్ ఏంటంటే మిషన్ ఎప్పుడు కూడా మనం క్లీన్‌గా ఉంచుకోవాలి. అంటే బట్టలు ఇప్పుడు ఉతుకుతాం కదా, ఆరబెడతాం కదా, అవన్నీ తీసుకొచ్చి అందులో పెట్టడం గానీ, మాసిన బట్టలు పెట్టడం గానీ, క్లాత్స్ ఎలా పడితే అలా పెట్టడం గానీ, అలా కాకుండా మిషన్ ఎప్పుడు కూడా క్లీన్‌గా, అలాగే మనం కట్ చేసే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్‌ని కూడా క్లీన్‌గా పెట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు స్టిచ్ చేయాలనిపిస్తుంది, కట్ చేయాలనిపిస్తుంది. మనకు కొంచెం కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. ఐదో టిప్ ఏంటంటే, మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన వెంటనే దాన్ని చీర పాలు కుట్టిన వెంటనే దాన్ని మడతబెట్టి ఒక కవర్‌లో పెట్టేయాలి. బ్లౌజ్ కుట్టిన వెంటనే హుక్స్‌లు కూడా కుట్టేసుకోవాలి. 2, 3 బ్లౌజులు కుట్టిన తర్వాత ఏంటంటే మనకు బద్ధకం అనిపిస్తుంది. 2, 3 జాకెట్‌లకి హుక్స్‌లు కుట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! అందుకని ఒక జాకెట్ ఫినిష్ అయిన వెంటనే దానికి సారీ ఫాల్ కుట్టేసి హుక్స్‌లు కూడా కుట్టేసుకోవాలి. దాన్ని మడతబెట్టి కబోర్డ్ లేదా కబోర్డ్‌లో ఎక్కడైనా పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనకు చెత్తాచెదారంగా కనిపించదు. కొంచెం నీట్‌గా ఉంటుంది. ఫైనల్‌గా ఆరోది ఏంటంటే, నువ్వు కుట్టిన నీ బ్లౌజ్‌కి నువ్వు ఆలోచించే ఎంతైతే రేట్ ఇవ్వాలనుకుంటున్నావో అంతే నువ్వు ఇవ్వాలి. నువ్వు కుడుతున్న బ్లౌజ్‌కి నీ కష్టానికి కూడా డబ్బులు రాకపోతే వేస్టే. అలా అని మరీ ఎక్కువ అడిగేయమని నేను చెప్పట్లేదు. కట్ చేసిన నీ కష్టానికి, కుట్టిన నీ కష్టానికి అక్కడ ఎంతైతే పెట్టుబడయిందో ఆ పెట్టుబడి మొత్తం కలిపి నీ లాభం మొత్తం కలిపి ఇంత అయింది అని నువ్వు చెప్పాలి. మొహమాటంతో నువ్వు రూపాయి తగ్గించినా కూడా నీ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. మన వల్లే కదా, తగ్గిద్దాం, పర్వాలేదు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు సింపుల్‌గా తీసుకొని వెళ్ళిపోయావో నీ కష్టానికి వాల్యూ ఉండదు. నువ్వు కష్టపడినా నీకు చేతుల్లో డబ్బులు ఉండదు. నెలసరి ఆదాయం కూడా నీకు రాదు. టైలరింగ్ చేయాలంటే అంత సింపుల్ అయితే కాదండి. నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. అంతే అండి. నేనైతే ఇవే చెప్పాలనుకున్నాను. నా ఛానల్‌ని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మీకు ఏదైతే అనిపించిందో దాన్నైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను టైలరింగ్ చేసి మినిమమ్ 4 సంవత్సరాలైతే అవుతుంది. నేను అన్ని మోడల్స్ అయితే కుట్టాను. కానీ యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా ఓపెన్ చేశాననమాట. ఏంటంటే ఎంత ఎంత బ్లౌజులు కుట్టినా కూడా, ఎంత టైం చూసుకున్నా కూడా నేను టైం సేవ్ అయితే చేసుకోలేకపోయేదాన్ని. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్పడం అనేది జరుగుతుందనమాట. అందరి ఇళ్లల్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, ఇంటి పని, వంట పని, పిల్లలు, ఇంకా వాళ్ళకి రెడీ చేయడం అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అయిపోయాక నిన్న వేసుకున్న బట్టలు ఈరోజు ఉతకాలి. పిల్లలుంటే ఇంకా బట్టలనేవి మాసిపోతూ ఉంటాయి. కాబట్టి అన్ని పనులు ముగించుకున్న తర్వాతనే మనం మిషన్ కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే సాయంత్రానికి మనం కనీసం రోజుకి ఒక 3 బ్లౌజులైనా కుట్టగలిగేలా ఉండాలి. అంతే అండి. నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. దయచేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేసి నాకు మీరు సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి, అంతే చాలండి. ఈ ఛానల్‌ని చూసి వెళ్ళిపోకుండా. ఫైనల్‌గా నేను కుట్టిన ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అలాగే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.